హే గైస్, నేను మీ అందరికి ఒక బెస్ట్ టూరిజం స్పాట్ చెప్తా. మీరు అరకు వెళ్ళేటప్పుడు కానీ కాశీపట్నం వెళ్ళేటప్పుడు కానీ ఈ ప్లేస్ కి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. నేను మా ఫ్రెండ్స్ తో కలిసి రీసెంట్ గా వెయిట్ చేసాం, మంచిగా చిల్లవచ్చు ఇక్కడ. మీరు ఏమైనా చాలా షార్ట్ పీరియడ్ లో బెస్ట్ వీకెండ్ గెట్ అవే ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్. ఈ ప్లేస్ ని తాటిపూడి రిజర్వాయర్ అంటారు. మెయిన్ గా చెప్పుకోదగ్గది ఏముందంటే ఈ ప్లేస్ కి రావడానికి ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ మంచిగా చిల్ అవుతారు. యాక్చువల్ గా మేము వెళ్ళేదైతే అరకు వెళ్ళకి, బట్ వెళ్లే దారిలో గూగుల్ తెలియని ఒకసారి అడిగితే ఈ ప్లేస్ కి ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పింది కానీ ఆ 1.5 hours మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే అంతగా అనిపించకపోవచ్చు కానీ అవును మావా, మాకలా బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం బాగా సాటిస్ఫై చేస్తుంది. దీని గురించి మాట్లాడడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ స్పాట్. మాక్సిమం ఇక్కడ ఉన్న వాటర్ యాక్టివిటీస్ అన్ని మనం కవర్ చేసినవి ఉన్నాయి, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అయితే ఇక్కడ ఫనేక్ ఉంది. సో అది ట్రై చేసాం. దీని ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్ అండి, సూపర్ గా ఉంది. అండ్ సో గాయ్స్, ఈ రిజర్వాయర్ దగ్గర అయితే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కానీ వచ్చిన ఈవినింగ్ టైం అప్పటికి చాలా బాగా చిల్లవచ్చు. అండ్ మేమైతే ఫనేక్ ట్రై చేస్తామని చెప్పా కదా, సో మీరు కూడా అదే ట్రై చేయండి. ఫనేక్ చాలా బాగుంది, మంచి థ్రిల్ ఇస్తుంది. పర్ హెడ్ 200 తీసుకుంటాడు, కానీ వర్త్ అంతే. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ. కానీ ఇక్కడ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, చిన్నది కాదు పెద్దదే, మనం లైఫ్ లో ఏ ప్లేస్ కైనా ఒక్కసారి వెళ్తాం, మళ్ళీ వెళ్ళలేం. సో వెళ్ళినప్పుడే మనం ఒక మెమొరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఇక్కడ మేము మిస్ అయ్యాం భయ్యా. మనం ఇక్కడ బోట్ ఎక్కేటప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు వీడియో రికార్డ్ చేసేవాళ్ళు. వాళ్ళే వచ్చి అడుగుతారు వీడియో రికార్డ్ చేయమా, వీడియోకి వచ్చి 200 అని. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు, వీడియో తీయించుకోండి. నేను ఎందుకు చెప్పినా మీకు తర్వాత అర్థం అవుద్ది. ఫుల్ గా తడిచిపోయాం గైస్. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తడుస్తామని తెలిస్తే ముందుగా సెపరేట్ డ్రెస్ అనేది తెచ్చుకుంది, కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. మా దరిద్రం ఏంటంటే ఇంకో ఎక్స్ట్రా డ్రెస్లు కూడా లేవు మా దగ్గర. అదే డ్రెస్ తో ట్రిప్ అంతా ఎంజాయ్ చేయాలి. ఇంకా కాసేపు తాటిపూడి రిజర్వాయర్ అంటే ఒక రౌండ్ వేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే మా బట్టలు తడిచిపోయాయి కదా, ఒక రౌండ్ వేస్తాక సారతాయి కదా. సో ఇది గైస్ తాటిపూడి రిజర్వాయర్. నెక్స్ట్ మేము కాశీపట్నం బయలుదేరాం. అండ్ మీరు ఎప్పుడు ఈ రిజర్వాయర్ రాకపోతే కనుక మీరు కాశీపట్నం కానీ అరకు కానీ వెళ్ళేటప్పుడు చూడండి, పక్కనే ఉంటుంది. అండ్ మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.